మనము ప్యారడైజ్ బీచ్ దగ్గరికి వచ్చాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపీస్. సో అక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఆ కౌంటర్ దగ్గర తీసుకున్నాము. ఇక్కడ లోపల డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే 70 రూపీస్. లోపల మళ్ళీ మీరు సపరేట్గా ప్రతిదానికి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. శాండన్స్ బీచ్, చీర్స్ బీచ్ బారు, హాట్ ఫిష్ రెస్టారెంట్, బీచ్ కేఫ్, ఇవన్నీ కొన్ని యాక్టివిటీస్ చేసేవి అనమాట. కొన్ని యాక్టివిటీస్, కొన్ని ఫుడ్ స్టాల్స్ ఇలాంటివి ఉన్నాయి. వే టు బీచ్. ఫుడ్ అయితే నాకు చాలా ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ 3:30 అయింది. తినాలి ఇప్పుడు. కంపల్సరీగా తింటే అనగా కొద్దిగా రిలీఫ్ అవుతాను. ఈ ప్యారడైజ్ బీచ్కి రావడానికి మేమైతే చాలా ఇబ్బంది పడామని చెప్పాలి. ఎందుకంటే నాకు డైరెక్ట్ వెహికల్స్ అనేది అవైలబిలిటీ లేవు. ప్రైవేట్ వెహికల్ ఆటో తీసుకొని వచ్చామన్నమాట. సో వాళ్ళు వచ్చేసి మాకు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి తీరా ఆకలి అవుతుంది. చూసేసరికి ఇక్కడేమో మనకు ఫుడ్ దొరకట్లేదు. కిచెన్ అనేది క్లోజ్ చేశారు. నేనైతే నాకు ఫుల్ ఆకలితో ఉన్నాను. మిగతా వాళ్ళు, మా వాళ్ళు ఏమో ఫుల్ సముద్రంలో ఎంజాయ్ చేస్తున్నారు. నేను కొద్దిసేపు అలా వెళ్ళేసి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలా సూపర్గా ఉన్నాయి. ఇది ప్యారడైజ్ బీచ్లో ఇదొక టైప్ ఆఫ్ బీచ్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ ప్రైవేట్ బీచ్. సో ఇలా చాలా టైప్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ డీజే ఉంది, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, సో వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, వంటలు ఉన్నాయి, అలాగే గుర్రాలు ఉన్నాయి. సో వీటికన్నిటి మీద మనం కొన్ని వాటి మీద స్వారీలు చేయొచ్చు. అది వేరే వాళ్ళదంట రిసార్ట్. సో ఇది వచ్చేసి వేరే వాళ్ళది రిసార్ట్. సో అక్కడికి రావాలంటే అటు సైడ్ నుంచి వచ్చేసేసి అక్కడి నుంచి మన ఎంట్రన్స్ టికెట్ తీసేసుకొని అక్కడికి వస్తే ఇక్కడ ఏవైతే కనుక యాక్టివిటీస్ ఉన్నాయో యాక్టివిటీస్ చేయొచ్చు. 350 రూపీస్ ఏమో టికెట్ అన్నారు. ఇక్కడ చూస్తే 128 రూపీస్ అని ఉంది టికెట్ అని చెప్పేసి. ఇక్కడ మనకి 70 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేశారు అన్నమాట. ఏమో చూడాలి మరి అటు సైడ్ కానీ ఏమన్నా కానీ ఇలాగే ఏమన్నా రిసార్ట్లు ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారని చూడాలి. యాక్చువల్గా అయితే నాకు బీచ్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఫస్ట్ టైం నేను చూద్దాము ఇలాగా ఎంట్రీ ప్రైజెస్ కానీ ఇవన్నీ కానీ చూద్దాము. వీళ్ళు ఏమంటే కొన్ని చోట్ల షవర్స్ అవన్నీ ఇచ్చారు కాబట్టి ఓకేలే 70 రూపీస్. ఏమన్నా స్నానం చేయడానికి కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, వేరే వాటికి కానీ, నీట్నెస్గా మెయింటైన్ చేయడానికి కానీ ఇవన్నీ ఓకేలే అనుకోవచ్చు అన్నమాట. చూద్దాం. బీచ్లో కూర్చొని పీచ్ మిఠాయి కొనుక్కున్నాను. పీచ్ మిఠాయి తిందామని. అది తినాలి. ఇప్పుడు అన్నం తినకోకుండా పీచ్ మిఠాయి తింటాను. మీలో ఎంతమందికి పీచ్ మిఠాయి అంటే ఇష్టమో కామెంట్ చేయండి కింద. మా వాళ్ళు ప్యారడైజ్ బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో అక్కడ నుంచి 6:30 ఆ టైంలో ఆటో తీసుకొని బయలుదేరాము. ఆటో వాళ్ళు 800 రూపీస్ ఛార్జ్ చేశారు వైట్ టౌన్లో ఉన్నటువంటి రూమ్ దగ్గరికి. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి నైట్ ఫుల్ పడుకున్నాము. డే 3 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వీడియోలో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.